పండు కోతి లెక్కన ఉన్నావురా. నువ్వు రైడరా? గోస్ట్ అయితే ఓకే, కానీ రైడర్ ఎందుకు వచ్చింది? వేసేసాడు, బాగా వేసేసాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామయ్యా? చేపలు పట్టడానికి. ఎక్కడికి? చేపలు పట్టడానికి. నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? చేపలు పట్టడానికి. ఇప్పుడు మనకి ఏం కావాలి? చేపలు కావాలి. గేలం బకెట్ కావాలంటయ్యా. బకెట్ కావాలి. చేపలు పట్టడానికి వెళ్తున్నాం కాబట్టి. ఫ్లాష్ మ్యాన్. అక్కడికి వెళ్తున్నాం మనం. ఎందుకే? వాటర్ ఫాల్స్. అదేదో షిరిడి ఏదన్నా శబరిమల, ఆంధ్ర శబరిమల. ఓకే, ఆంధ్ర శబరిమల వెళ్ళిపోతున్నాం గాయ్స్. ఈ బ్లాగ్ లో ఏం జరుగుద్దంటే ఏమో నాకు తెలియదు. బ్లాగ్ మొత్తం అయిందో తెలుస్తుందా? నాకు గన్ ఇస్తారా? బోర్డు గురించి వచ్చింది పక్కన మళ్ళీ ఇయోటి ఎండ వచ్చేస్తుంది. ఏమని చెప్పిన స్టార్టింగ్ డేవన్నా మొదలగా డేవన్ భోగి రోజు మనం అయితే ఎర్రవరం కొండ బిర్యానీ చూడండి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? పిఠాపురంలో ఉన్నామా? పిఠాపురంలో ఎర్రవరం కొండ బిర్యానీ నెక్స్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఏమైతే పార్సల్ చెప్పాం, మరి వాళ్ళు చేసిన తర్వాత మేకింగ్ అది మొత్తం వీడియో క్లిప్స్ లో వస్తుంది, వీడియోలో అయితే వస్తుంది. తర్వాత తాపీగా తిందాం. తినేసి డే 1 అయితే భోగి రోజున అయితే తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రివ్యూ కనుక్కుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది ఏంటనేది. దుర్గన్న, మీరు ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? టీ ఎండక ఈ ఎండకేనో ఇక్కడ లేట్ చేస్తాం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. టైం ఎంత అయింది? ఎగ్జాక్ట్ టైం ఎంత అయింది చూద్దాం, ఉండండి ఒకసారి. 6 నిమిషాలు 12 అయింది టైము. ఈ టైం మీకు ఆకలేస్తలేదా? లేదు, మళ్ళీ పంచి 10 గంటలకు తిన్నాం కదా. 10ంటికి టిఫిన్ చేసాం, అందుకని ఆకలేస్తలేదు. కిరణ్, ఇలా రాను, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? టైము 6 నిమిషాలు 12 అయింది. నీకు ఆకలేస్తుంది? ప్రజెంట్ తెలియదు, మరి ఆకలేస్తుంది కానీ. ఒరే అసలు ఏం మాట్లాడారో నువ్వు? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అన్నావు కదరా. అప్పుడే తిన్నా అందరితో. ఆకలేస్తుందా లేదని అడిగాను. ప్రజెంట్ అయితే ఆకలి లేదురా. ప్రభానేది చూడండి. ఇప్పుడు మన గ్రూప్ కి, మన బ్యాచ్ కి ధీరుడు, వీరుడు, సూర్యుడు కాళ్ళు పెట్టుకున్న ప్రభా. శతధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ. చూడండి మరి. ఇగో ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఆకలేస్తుందా లేదా నీకు? లేదు. ఎందుకు వస్తలేదు? 10:30కి టిఫిన్ చేసి ఇంకా 12ంటికి ఏం తింటామయ్యా? మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఆ పాటలు చెప్పేసి మరి ఏం చేస్తావు? ఎక్కడికి ఇచ్చుకెళ్తావు? ఇప్పుడు నువ్వు ఏమన్నా? కాదు అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా? తెలీదా? కాదు, ఇప్పుడు మన బుజ్జుకొండ మన డాను ఏ కొండ వద్దు, విజయదవర కొండ వద్దు, ఏ కొండ వద్దు. సెన్సర్ కాగలేదు లేదా? లేదండి. నువ్వు నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఎందుకు ఎత్తలేదు? ఎందుకంటే అందరూ సేమ్ రీజన్ చెప్పకూడదు. వాళ్ళందరూ టిఫిన్ లూపు లేడీ చేసి ఉంటాం, అది చెప్పకూడదు. ఎందుకు ఎట్లేదంటే తినడానికి వెయిట్ చేస్తాం, అందుకే ఆగలేదు. పంచ్ అంటే ఇలా ఉండాలి. మరి అంతే, అదే స్పెషల్. కాదు, తినడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఆకలేస్తలేదంట. అదేదో అరలేదని చెప్పొచ్చు కదా. దట్ లాంగ్ ఐరన్ రాడ్.
అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. మరి ఏం చెప్పాలన్నారు చిన్న అన్న. మరి ఈయన ఎక్కడి నుంచో వచ్చారు. మరి ఈయన 2 days నుంచి మమ్మల్ని రండి అంటే వచ్చాం. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సింప్లీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది ఏంటి? ఆకలి అవుతుందయ్యా. ఆకలేస్తుందండి. అయ్యి మన అందరి బ్యాచ్ లో ఒకటో వ్యక్తి ఆకలేస్తుంది అన్న వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు నీ దగ్గరికి ఇంకా రాలేదు చెప్పప్పుడే. కాదు కెమెరా కదా మాట్లాడుతాను కదా. ఇప్పుడు ఓకే మనం ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నాం అయితే? ఇప్పుడు మనం ఏం ట్రై చేయబోతున్నాం? కొండ బిర్యానీ. ఫుల్ ఏం చెప్పాలి మరి? ఎర్రపాలెం కొండ బిర్యానీ. ఎర్రపాలమా ఎర్రవరమా? ఎర్రవరం. ఓకే ఓకే కరెక్షన్ మిస్టేక్ సారీ. ఓకే నీకైతే ఆకలేస్తుంది చిన్నానికి. పొద్దున్న టిఫిన్ చేశాడు చిన్న, మనకన్నా లేట్గా తిన్నాడు కానీ ఆకలేస్తున్నాడు చిన్నానికి. నువ్వు మనిషి పశువాలా? లేట్గా తిన్నాం అంటే మన అందరం తినేసిన తర్వాత మనం కొట్టింది అప్పుడు తిన్నాడు అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ బిఎన్ఎస్ నీకు ఆత్రం దిగోండి వీళ్ళు ఎక్కడ ఎవరైనా వస్తారు చెప్పండి. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మతో కూర్చున్నాడా, బాబోరా, నీకు చదివే లేదురా. నిన్న ట్రావెలింగ్ వచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ నిక్కర వేసుకున్నాడు. నీకు కత్తరి చేద్దాం అంటే ఆత్రం ఉండే కాదు. అమ్మాయి ఏం టార్చర్. ఆత్రం వేస్తుందంటే ఎలాగా ఆకలి కాదు పక్కన పెట్టు. ఏంటి మమ్మీ ఎవడు? ఇందాక చిన్న ఆన్సర్ చెప్పాడు, అందు గురించి నేను ఉత్సాహంగా ఉన్నాను నిన్ను అడుగుతున్నాను. నీకు ఇప్పుడు ఆకలి అటు చూసి చెప్పినావు ఇంకా ఆకలేస్తుంది. ఏంటంటున్నాం మనం ఇప్పుడు? పప్పు అన్నం. పప్పు అన్నం అంట. పప్పు అన్నం ఈయనకి బిర్యానీ క్యాన్సిల్ అయ్యి పప్పు అన్నం పెట్టండి. మీల్స్ అంట. ఓకే ఓకే అయితే నీకు పప్పు అన్నం అది ఇచ్చి బిర్యానీ క్యాన్సిల్ పప్పు అన్నం అయింది. అంత మాట పప్పు అన్నంలోకి పప్పు అన్నంలో బిర్యానీ చేసుకుంటాడండి ఈయన. మేకింగ్ స్టార్ట్ చేయలేదు అరిచేస్తున్నాను బాబు. ఫ్రెండ్స్ ఇన్ని కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా రండి. చికెన్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ కొండలు ఇస్తారో లేదు తెలియదు మరి మనకు కూడా. చికెన్ డిన్నర్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటారా? ఇన్ని కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇన్ని కొండల్లో మనం చెప్పిన 8 పార్సల్కి 8 కొండలు ఇస్తారు లేదో తెలుసా ఫ్రెండ్స్? తెలీదు ఫ్రెండ్స్. లేకపోతే ఏమి ఇవ్వకుండా ఉంటారు లేదు తెలియదు ఫ్రెండ్స్. బాబోయ్ కొండలు చాలా ఇట్టారు, చాలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏమో తెలియదు ఫ్రెండ్స్. అది మన కొండలు చాలా మెరిగిపోతున్నాయి. సిటీస్ లో ఎలా జరుగుతుందంటే కొండలో బిర్యానీ వేసి కొండ బిర్యానీ అంటున్నారు, కానీ ఇక్కడ కొండలోనే వండుతున్నారు. ఇది కదా రియల్ కొండ బిర్యానీ అంటే. కానీ చికెన్ చూసారా అసలు ఏమన్నానా? ఇలా వెళ్ళి ఫోన్ అందరూ పడిపోయిందంటే దరిద్రం వదిలిపోద్ది. ఆ తాతయ్య గారు నవ్వుతున్నారు చూడండి. ఆ తాతయ్య గారు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు కనుక్కో. ఇప్పుడే నా దగ్గర ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్న చెప్పండి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి? సంవత్సరం పట్టారు. సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఏం మరి ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంటది. అసలు క్వాలిటీని బట్టి జనం దిగుతారండి. అది అలా బాగుంది. మామూలుగా ఫెస్టివల్ టైమ్స్ లో వస్తారండి. ఇప్పుడు వస్తుంటారు డైలీ వస్తుంటారు. శనివారం రారండి. శుక్రవారం మానే జనాలు శనివారంలో మొదలెట్టారు. శాలరీయా నాకు 15,000. కాదు ఇప్పుడు అటు చూపించండి. ఆ పక్కన ఓసారి ప్రపంచం చూపించండి ఒకసారి చూపించండి చెప్తాను. ఇగో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాడు కదా ఈ మనిషి కళ్ళు పెట్టుకున్న అతను, ఆయన ఏమంటున్నారంటే మేము 8 పార్సల్ చెప్పాం కదా, 8 పార్సల్ కొండలు ఇస్తారా లేదని అడుగుతున్నారు. కొండ ఇచ్చేస్తారా? ఎక్కడేసి కవర్ లో పెట్టి చేరువా ఉల్లిపాయ నిమ్మకాయ మజ్జి పులుసు అదే ఇచ్చేస్తాం.
కొందరు ఇక్కడ తింటారు, కొందరు ఏమో బయటికి పోయి తింటారు. ఒక్కో కుండ ప్రైస్ ఎంత? నార్మల్ రైస్ 170, 200, బాస్మతి ఒక్క కుండ వచ్చేసరికి 200. 200. థ్యాంక్ యూ బాబాయ్. సరే మరి ఉంటాం. ఓకే బాయ్. 62 తాత మనోళ్ళు వచ్చాడులేండి. బిర్యానీ మేకింగ్ వెరీ స్మోక్ చలిమంట కాదు ఫ్రెండ్స్. పొద్దున్న ఆల్రెడీ చలిమంట కాసుకున్నాం ఫ్రెండ్స్, కానీ అయినా ఇప్పుడు ఇక్కడ పెద్ద పొగ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నైట్ నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర లేదు, కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి, నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. ఏం చేసుకోవాలి ఏంటో మరి. అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అది వేరే విషయం, సెకండ్ పార్ట్, అది వేరే క్లిప్. అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, మీరు కట్ చేసండి ఇది ఎడిటింగ్ లో. వేసి కాదు కలదెట్టుకున్నా ఎక్కడికి వచ్చినా ఏం చేసినా సరే మనోడు ఫ్రీ ఫైర్ మాత్రం కళ్ళు మండిపోతుంది. ఇప్పుడు అదంతా హైలైట్ కాదు. నువ్వు ఓకే రీల్స్ చూసావు, ఓకే, మీకు దాని నుంచి వచ్చిన నేటివ్ ఏంటి, దాని వచ్చిన రియాక్షన్ ఏంటి, మీకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చెప్పండి. అది ఆనందం నేత్ర ఆనందం తెలియదు మాకు, చెప్పండి. కామాంధు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. ఏంటి నేను కాదు ఆపడతారా? ఏంటి ఏం బాగుంది? వాళ్ళ డ్రెస్సులు బాగున్నాయి, వాళ్ళ లేటెస్ట్ స్టెప్పులు బాగున్నాయి. प्यारी समझ गई. నువ్వు నన్ను అనుమానిస్తున్నారు. నేను ఎంత మంచి నోళ్ళేళ్ళన్నా సరే కొరకు నువ్వు. అది కాదు ఫ్రెండ్స్, అక్కడైతే ఒక అరగంట లేట్ అవుతుంది అన్నారు. ఈ లోపు ఇలా అక్కడ ఫోటోషూట్లు చేస్తున్నారు. మరి చూద్దాం ఇలా ఎలా చేస్తున్నారు ఫోటోషూట్. ఇక్కడ స్టిల్ ఇచ్చే వాళ్ళు గొప్ప వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ టాటా టాటా అని బీజం వేసుకుని వెళ్ళాలి. ఏ ప్రభా, ఈ వెయిటింగ్ లో ప్రభా తెల్లగా అందాడు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఫోటో 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 ఎత్తున్నాగా, ఫోటో దిగు మేము కాదంటున్నామా? ఆప్తి అని ఎక్కడ పెడుతున్నాను చెయ్యి ముందడు ఆరణ్యకమై ఈ దీపం కార్తీక దీపం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేస్తా అయిపోయి. పక్కన ఈ ఎక్కువ సౌండ్లు అయిపోయినాయి. బాబా డాన్ బ్రో ఫోటోగ్రాఫర్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రభాన్ ఫోటో తీస్తానంటే లైటింగ్ పెంచలేకపోతున్నారా? దొబ్బుతున్నాడు, అందుకే తీస్తున్నాను. చావు చెప్తాం కాదు, దానిలో ఆయన కలర్ మార్చాలంట, కలర్ మార్చేసి తెల్ల కలర్ చేసేయాలండి. మీరు చేయగలరా? ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే ఓకే. ఏంటండి దగ్గర 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 ఇప్పుడు నువ్వు స్టిల్ ఎవరి నుంచి చూసి నేర్చుకున్నావు? అంటే సగమే తీస్తారు కదా. సగమే తెస్తారు. స్టిల్ ఎవరి నుంచి నేర్చుకున్నా? చిన్న నోట్లు ఎట్టాలండి చిరాగ్గా తిన్నాం. Oh my God, Chapri! బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుంటా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి అన్న. నా ఎక్స్పీరియన్స్ అన్న, నేను షార్ట్ వేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చల్లగా ఉంది. చల్లగా ఉందండి బిఎన్ఎస్ కి. ఫ్రీ కాదా? ఫ్రీ ఈ ఎండలో చల్లగా ఉందంటే గల కారణం షార్ట్ వేసుకోండి. ఓకే ఓకే. నాకు మా నాన్న ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటి తీసుకెళ్ళరా అని నేను అనుకుంటూ మీ దగ్గర లేవన్నాగా మరి. అదేమో ఏదో తిరుగుతుంది ఉంటుందిలే.
ఏదో మాట్లాడుతున్నారు కెమెరా కనబండి మరి కెమెరా కనబడి మాట్లాడండి అయ్యా ఎవరినైనా ఆపి మాట్లాడదాం కాదు ఎవరినైనా ఆపి మాట్లాడదాం ఏంటి ఎవరినైనా ఆపి మాట్లాడదాం ఎవరిని అర్థం కారు ఇప్పుడు ఆపేమనుకోండి హైవేలో వెళ్ళిపోతుంది ఇగో అసలు ఇక్కడ 80 కిలోమీటర్స్ బోర్డు ఉంది ఆ డేస్కి వెళ్ళిపోయాడు అనుకో మనం ఏం చేయలేం మీరు అటు నుంచి కనబడదు అలా తీసేస్తున్నారు ఏంటి ఆయనకి ఇచ్చారనుకో ఆయనకు ఉపయోగం నాకేమో బిహేవ్ చేస్తాడు ఇప్పుడు అడిగి ఇచ్చామండి చూడండి ఫోటోగ్రాఫర్ అయ్యి బాబోయ్ ఇందుకు వీడియో చేస్తలేదు ఏం చేస్తలేదు ఈయన ఏదో చేస్తున్నట్టు మళ్ళీ ఇలా కింద నుంచి అలా ఫోన్ ఎత్తాడు అంతే ఎందుకు వీడియో తీయలే ఆయన ఫోటో కూడా తీలా మరి ఈయన ఫోటో తీస్తున్నాడు ఆయన చిల్లుతున్నాడు అవతల పక్క అతను డాన్ బ్రో ఫోటో దిగండి ఇద్దరు ఫోటో దిగండి ఓకే రెడీ ఉంచండి ఇద్దరు ఫోటో తీసేసి అక్కడ నుంచి క్లిక్ చేస్తా అయిపోతుంది ఫోటో అవ్వట్లేదా ఫోటో ఇప్పుడు 20-30 సార్లు చూపించాను ఇంకెందుకు సిగ్గు స్టోన్ అందుకడు పూర్తిగా మారిన కాదు పూర్తిగా మారిన అరుంధతిని ఇప్పుడే చూసాను నాకు వెళ్ళి చూపులు